నమస్కారం. మనలో చాలామందికి అప్పుడప్పుడు నోరు ఆరిపోయినట్టు అనిపిస్తుంది గదా. కానీ ఇదే సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంటే దాన్నస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. ఈరోజు మనం ఇదే విషయం గురించి, అంటే నోరు పొడిబారడం గురించి మాట్లాడుకుందాం. దీన్నే వైద్య పరిభాషలో జెరస్టోమియా అని అంటారు. అసలు ఈ సమస్యలోకి వెళ్లే ముందు మన నోట్లో ఉండే లాలాజలం గురించి కాస్త మాట్లాడుకుందాం. దాన్ని మనం పెద్దగా పట్టించుకోం, కానీ అది మన నోటికి ఒక సూపర్ హీరో లాంటిదే. అవును, నిజంగా. మనం తినాలన్నా, మాట్లాడాలన్నా, అన్నింటికన్నా ముఖ్యంగా మన నోటిని రకరకాల ఇన్ఫెక్షన్ల బారినుంచి కాపాడాలన్నా ఈ లాలాజలమే ఒక కవచంలా పనిచేస్తుంది. సో, లాలాజలం ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు మరి అసలు సమస్యెక్కడ మొదలవుతుంది? దాని గురించే ఇప్పుడు చూద్దాం. చూడండి, మన నోట్లో లాలాజలాన్ని తయారుచేసే గ్రంథులుంటాయి కదా, అవి సరిగ్గా పనిచేయనప్పుడు, అంటే కావలసినంత లాలాజలాన్ని ఉత్పత్తి చెయ్యనప్పుడు నోరు పొడిబారిపోతుంది. దీన్నే జెరోస్టోమియా అంటారు. ఇది కేవలం ఇబ్బందికరంగా ఉండటమే కాదు, చాలా ఆరోగ్య సమస్యలకు కూడా కారణం కావచ్చు. సరే, ఇంతకీ ఈ సమస్య ఎందుకొస్తుంది? దీని వెనకున్న ప్రధాన కారణాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. దీనికి చాలా కారణాలుండొచ్చు. అందులో మొదటిది మనం వాడే మందులు. బీపీ, డిప్రెషన్ లేదా కొన్ని రకాల అలర్జీలకి వాడే మందుల వల్ల ఇలా జరగొచ్చు. అలాగే డయాబెటీస్, షోగ్రెన్ సిండ్రోమ్ లాంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఒక కారణమే. ఇక శరీరంలో నీటి శాతం తగ్గడం, అంటే డీహైడ్రేషన్ అవ్వడం, పొగ తాగడం, పొగాకు నమలడం లాంటి అలవాట్లు కూడా దీనికి దారితీస్తాయి. అంతేకాదు, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయిన రేడియేషన్, కీమోథెరపీ కూడా లాలాజల ఉత్పత్తిని బాగా తగ్గించేస్తాయి. ఓకే, కారణాలు తెలుసుకున్నాం. మరి ఈ సమస్య ఉందని మనకు ఎలా తెలుస్తుంది? మన శరీరం ఇచ్చే కొన్ని లక్షణాలు, అంటే వార్నింగ్ సైన్స్ ఏంతో చూద్దాం. ఈ లక్షణాలు కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే నోరు ఎప్పుడూ పొడిగా, జిగటగా అనిపించడం, నోటినుంచి దుర్వాసన రావడం, ఏదైనా తినాలన్నా, మింగాలన్నా ఇబ్బందిగా ఉండడం, నాలుక మీద మంటగా అనిపించడం, కొన్నిసార్లు పెదాలు కూడా పగులుతాయి. ఇలాంటివి ఏమైనా ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఇంట్లోనే పాటించగల కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. మరి ఆ పరిష్కారాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇవి చాలా సింపుల్, కానీ బాగా పనిచేస్తాయి. ముందుగా, రోజంతా కొంచెం కొంచెంగా నీళ్లు తాగుతూ ఉండాలి. రెండోది, షుగర్ ఫ్రీ చూయింగం నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. నోటి ఆరోగ్యం కోసం ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ వాడటం కూడా మంచిది. ఇంకా ఇంట్లో గాలి పొడిగా ఉంటే ఒక హ్యూమిడిఫైయర్ వాడండి. అన్నింటికంగా ముఖ్యంగా కాఫీ, ఆల్కహాల్, పొగాకు లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండటం బెస్ట్. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ వాడే మందుల వల్లే నోరు పొడిబారుతోందని మీకనిపిస్తే దయచేసి మీ సొంతంగా ఆ మందులను ఆపొద్దు. వెంటనే మీ డాక్టర్ని కలిసి మాట్లాడండి. వాళ్ల సలహా పాటించడం చాలా చాలా ముఖ్యం. మరి ఈ ఇంట్లో చేసే పనులన్నీ చేసినా సమస్య తగ్గకపోతే, లేదా ఇంకా తీవ్రంగా అనిపిస్తే అప్పుడేం చేయాలి? ఎప్పుడు డాక్టర్ని కలవాలో తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఒకవేళ ఈ సమస్యను ఏముందిలే అని లైట్ తీసుకుంటే, పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది? పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. లాలాజలం లేకపోతే మన పళ్ళు సహజంగా శుభ్రపడవు. దీనివల్ల పళ్ళు పుచ్చిపోవడం, చిగుళ్ల సమస్యలు, నోట్లో ఇన్ఫెక్షన్లు రావడం ఇలాంటి ప్రమాదాలు చాలా ఎక్కువ. సో, గుర్తుంచుకోవలసిన విషయమేంటంటే, చూడ్డానికి చిన్న సమస్యలా కనిపించినా దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది ఖచ్చితంగా పెద్ద సమస్యగా మారుతుంది. ఈ నోరు పొరిబారడం కూడా అచ్చం అలాంటిదే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉందాం.